ఈ పేరుతో ముందు మెల్లగా మచ్చిగా చేసుకుంటారు, గాల్లో మేడలు కడతారు. తర్వాత అమ్మకం కోసం నమ్మకానికి అమ్మ వంటి కబుర్లెన్నో చెబుతారు. లాగాల్సినంత మీ నుంచి లాగేసి అదిగో ఇదిగో అంటూ అంతెత్తు నుంచి అమాంతం కిందికి తోసేస్తారు. ఇదండి హైదరాబాద్ లాంటి సిటీలో ప్రీలాంచ్ చోర్ కహానీ. హైదరాబాద్లో మరో ప్రీలాంచ్ మోసం వెలుగు చూసింది. అల్కాపూర్ పరిధిలో ఫ్లాట్ల పేరుతో కోట్ల రూపాయలు కాజేశారు. ఆఖరుకు ప్రణీత్ కాన్సెప్ట్స్ సంస్థ జెండా ఎత్తేసింది. 2 ఏళ్లలో ఫ్లాట్లు నిర్మించి ఇస్తామని జనాన్ని నమ్మించింది యాజమాన్యం. ఒక్కొక్కరి దగ్గర 50 నుంచి 70 లక్షల వరకు దండుకుంది. 7 ఏళ్లు గడుస్తున్నా ఉలుకు పలుకు లేదు. కలల సౌధం కోసం కోటి ఆశలతో ఎదురు చూసిన వాళ్ళు ఇప్పుడు కాళ్ళరిగేలా కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థ ఎదుట ఆందోళనలు చేస్తున్నారు. లగ్జూరియస్ ఫ్లాట్స్, క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, పార్క్, గేమింగ్ జోన్, సింగపూర్, జపాన్ టెక్నాలజీ ఇంటీరియర్, ఇలా ఎన్నెన్నో అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. సైట్కి వెళ్ళి చూస్తే అన్ని రాళ్ళు, రప్పలు, ముళ్ల పొదలు ఉంటాయి. చెప్పినవన్నీ రంగురంగుల బ్రౌచర్కే పరిమితమవుతాయి. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాల ఊసుండదు. బాధితులకు అప్పటికి కానీ అర్థం కాదు నిండా మునిగామని. ప్రీలాంచ్ పేరుతో 100 కోట్లు కొల్లగొట్టి అమాయక జనాలను నడిరోడ్డు మీద నిల్చోబెడుతున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు. లక్షల రూపాయలు కట్టిన బాధితులు రోడ్డెక్కి లబోదిబోమంటారు. స్థలానికి భూమి పూజ చేసి మైదానంలో స్థలం మొత్తాన్ని చదును చేస్తారు. చుట్టూ బ్లూ కలర్ షీట్స్తో కంచె వేస్తారు. లోపల చిన్న సైజ్ ఆఫీస్ ఓపెన్ చేస్తారు. స్వర్గాన్ని తలపించే డిజైన్లతో రకరకాల హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, బోర్డులు పెడతారు. ఆలోచించిన ఆశాభంగం, రండి ఫ్లాట్లు ముందే బుక్ చేసుకోండి, ఇప్పుడు కొంటే ధర తక్కువ, లేట్ అయితే ఫ్లాట్ కాదు కదా, గజం జాగా కూడా దొరకదు అని బ్రోచర్లు, అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్లు. ఈ దందాకు రియల్టర్లు ముద్దుగా పెట్టుకున్న పేరే ప్రీలాంచ్ ఆఫర్స్. ప్రీలాంచ్ ఆఫర్స్ రియల్ ఎస్టేట్ ప్రపంచంలో ట్రేడింగ్ పాయింట్. రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా కస్టమర్ల డబ్బుతోనే ఇల్లు కట్టి అదే కస్టమర్కు అమ్మడం. ఇల్లు కట్టకముందే కాదు, స్థలాన్ని చదును కూడా చేయకముందే ఇల్లు అమ్మేస్తున్నారు. కాన్సెప్ట్ బాగానే ఉన్నా ఇక్కడే ఉంది అసలు మోసం. ఎన్నెన్నో అభూత కల్పనలు చెప్పి అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తారు. 2 ఏళ్లలో మీ ఫ్లాట్ మీ చేతిలో పెడతాం అంటూ మభ్యపెడతారు. ఏళ్లు గడుస్తాయి తప్ప కలల సౌధం కలగానే ఉండిపోతుంది. కూడబెట్టుకున్న సొమ్ము పోతుంది. కలల కోట కూలుతుంది. ఇప్పటికే ఒక ప్రాజెక్ట్ పూర్తి కావస్తోందని కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్న బిల్డింగ్లను చూపిస్తుంది ఓ సంస్థ. రేపో మాపో ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది అని కొండలు గుట్టల ప్రాంతాన్ని చూపిస్తాయి మరికొన్ని సంస్థలు. పనులు స్టార్ట్ అయితే స్క్వేర్ ఫీట్ ధర మరింత పెరుగుతుందని భయపెడతారు. ఇప్పటికే బుకింగ్స్ అవుతున్నాయని, 1-2 నెలల్లో బుకింగ్స్ క్లోజ్ అవుతాయని మభ్యపెడతారు. నిజమే కాబోలు అని కస్టమర్స్ గుడ్డిగా రియల్ కంపెనీల మాయలో పడి నిండా మునుగుతున్నారు. నార్సింగ్ పరిధిలో ప్రీలాంచ్ పేరుతో మరో భారీ మోసం వెలుగు చూసింది. అపార్ట్మెంట్స్ పేరుతో 100 కోట్ల వరకు వసూలు చేసి పత్తా లేకుండా పోయింది ప్రణీత్ కాన్సెప్ట్స్ యాంబియన్స్. దాదాపు 600 మంది కస్టమర్ల నుంచి ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో సుమారు 150 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. అధునాతన హంగులతో అపార్ట్మెంట్ల నిర్మాణం చేపడుతున్నామని రంగురంగుల బ్రోచర్లు, హోర్డింగ్లతో ప్రచారం చేసింది ప్రణీత్ కాన్సెప్ట్స్ సంస్థ. ప్రకటనలు చేయించి ఓదరగొట్టారు. గుడ్డిగా నమ్మిన కస్టమర్లు ఒక్కొక్కరు 50 నుంచి 70 లక్షల వరకు కట్టారు. ఇలా దాదాపు 200 మంది కస్టమర్లుంటారు. ప్రణీత్ కాన్సెప్ట్స్ సంస్థ ఇక్కడే మరో భారీ మోసానికి పాల్పడింది. ఒక్కో ఫ్లాట్ను ఒకరికి తెలియకుండా మరొకరికి రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు బాండ్ పేపర్లు రాసిచ్చింది. అంటే ఉన్నవి 110 ఫ్లాట్లయితే 220 మందికి అమ్మకాలు జరిపింది. ABCDEFG పేర్లతో 7 టవర్ల నిర్మాణం జరుపుతుండగా ఇందులో ACD టవర్స్కు మాత్రమే పూర్తి అనుమతులు ఉన్నాయి. మిగతా 4 టవర్లకు ఎలాంటి అనుమతులు లేవు. ఒక్కో టవర్కు 15 ఫ్లోర్ల చొప్పున ఒక్కో ఫ్లోర్కి 3 ఫ్లాట్లు నిర్మాణం చేస్తున్నారు. 2 ఏళ్లలో ఇస్తామన్న వాళ్లు 7 ఏళ్లు గడిచినా నిర్మాణాలు పూర్తి చేయకపోవడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. ప్రణీత్ కాన్సెప్ట్స్ ఓనర్ సురేష్ మాటలు నమ్మి మోసపోయామని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. సొంతింటి కల సాకారం చేసుకునేందుకు అప్పులు చేసి నగలు తాకట్టు పెట్టి ఊర్లో పొలాలు అమ్మి డబ్బులు కట్టామని లబోదిబోమంటున్నారు. ప్రణీత్ కాన్సెప్ట్స్ సంస్థకి రెరా అప్రూవల్స్ కూడా లేవు. దీంతో 43,71,000 జరిమానా కూడా విధించింది రెరా. ఈ సంస్థ అధినేత సురేష్ ఇప్పటికే 2 సార్లు ఆత్మహత్యా యత్నం చేశాడు. ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళాడు. కానీ సురేష్ కుమారుడు ప్రణీత్ మాత్రం మా నాన్నకు ఆరోగ్యం బాగోలేదని, ప్రస్తుతం కేరళలో చికిత్స పొందుతున్నాడని చెబుతున్నారు.
మా తండ్రి కోలుకోగానే మీ ఫ్లాట్లు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెబుతున్నాడు. హైదరాబాద్లో మధ్యతరగతి సొంతింటి ఆశలను ఆవిరి చేస్తున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు. ఈ ఒక్క ప్రణీత్ కాన్సెప్ట్స్ మాత్రమే కాదు, వేల కోట్లు కాజేసి జెండా ఎత్తేసిన సంస్థలు ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్న ఆస్తి చేతికి రాక, డబ్బులు తిరిగి రాక, చేసిన అప్పులకు వడ్డీలు, చక్రవడ్డీలు కట్టుకుంటూ నష్టాల ఊబిలోకి కూరుకుపోతున్నారు కస్టమర్లు. నమ్మి మోసపోయి న్యాయ పోరాటమే దిక్కని కాళ్ళెరిగేలా తిరుగుతున్నారు. సొంతింటి కల సాకారం చేసుకునే ప్రయత్నంలో ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు నట్టేట మునుగుతున్నాయి. గుడ్డిగా నమ్మడమే వాళ్లు చేసిన పాపం అవుతోంది. చేసిన అప్పు పాపాల పుట్టలా పెరుగుతోంది. దశాబ్దాలు దాటినా ఆస్తి చేతికందదు. జరిగిన మోసం కంటే న్యాయం పొందేందుకు జరుగుతున్న ఆలస్యం వీరికి మరింత ఆవేదన కలిగిస్తోంది. ప్రీ లాంచ్ ట్రాప్లో పడి మోసపోతున్న వారిలో సాధారణ వ్యాపారులు, చిరుద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉంటున్నారు. పైసా పోగేసి కూడబెట్టుకుని సొంత గూడు కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. 20 లక్షల నుంచి 50 లక్షల వరకు ధారపోసి ఆశగా ఎదురుచూస్తున్న వీరికి ఉత్త చేతులే మిగులుతున్నాయి. ప్రీ లాంచ్ పేరుతో సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేసిన మోసం విలువే 3,000 కోట్లుగా తెలుస్తోంది. నగరం నలుమూలలా మొత్తం 9 ప్రాంతాల్లో వెంచర్లు మొదలుపెట్టిన సాహితీ సంస్థ దాదాపు 3,000 మందిని నిలువునా ముంచేసింది. స్థిరాస్తి మోసాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే. భారతీ బిల్డర్స్, కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్, వైట్ వాటర్ కన్స్ట్రక్షన్స్, జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా లిమిటెడ్, వీటితో పాటు ఎన్నో సంస్థలున్నాయి. ఇంకా బయటకు రాని ఉదంతాలు కోకొల్లలు. 4 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో దాదాపు 6,000కు పైగా స్థిరాస్తి కేసులు దర్యాప్తు దశలోనే మగ్గుతున్నాయంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డబ్బు మొత్తం చెల్లించినా ఇల్లు, ఫ్లాట్, ప్లాట్ అప్పగించలేదని కొందరు, తమకు అమ్మిన స్థలాన్ని గతంలోనే వేరెవరికో విక్రయించారంటూ మరికొందరు నిత్యం పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ తరహా బాధితులకు పోలీస్ స్టేషన్లలో స్టార్టింగ్లోనే చుక్కెదురవుతోంది. సివిల్ వివాదాల పేరుతో కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. కేసు నమోదు చేసినా న్యాయస్థానాలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో పోలీసులు జోక్యం చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ముందుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి అక్కడి నుంచి కేసు నమోదుకు ఆదేశాలు తెచ్చుకోమని పోలీసులు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఫిర్యాదుల ప్రక్రియకే ఏళ్లకేళ్లు గడుస్తున్నాయి. స్థిరాస్తి మోసాలు పెరిగిపోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రెగ్యులరీ అథారిటీ ఏర్పాటు చేసింది. ఈ రెరా 2021 నుంచి 2025 వరకు మొత్తం 9,445 ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వగా, ఇదే సమయంలో 2,340 ఫిర్యాదులు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 675 ఫిర్యాదులు ప్రీలాంచ్ మోసాలే. ఇల్లు, ఫ్లాట్ కట్టించి ఇస్తామని నమ్మించి డబ్బు వసూలు చేసి తర్వాత ఇవ్వకపోవడం, నిర్మాణం ఆలస్యం కావడం, డబ్బు చెల్లించే సమయంలో చెప్పినట్లుగా నిర్మించకపోవడం, వసతులు సమకూర్చకపోవడం వంటి ఫిర్యాదులు అధికంగా ఉంటున్నాయి. వాస్తవంగా స్థిరాస్తి మోసాల బాధితులు రెరాలో ఫిర్యాదు చేయాలనుకుంటే ఆ సంస్థ బాధితులు, బాధ్యులను విచారించి ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఇక్కడ న్యాయం జరుగుతుందా అంటే అదీ లేదు. ఏళ్లకేళ్లు గడవాల్సిందే. మూసాపేటలో వైట్ వాటర్స్ పేరుతో చేపట్టిన ప్రాజెక్టు కూడా కోట్లు దండుకుని బోర్డు తిప్పేసింది. 6 ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 50 నుంచి 70 లక్షల వరకు కాజేశారు. 100 కోట్లు దండుకుని ప్రాజెక్టును మధ్యలోనే నిలిపేశారు. డబ్బులు కట్టిన బాధితులు ప్రాజెక్ట్ ఆఫీసుల చుట్టూ, పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ మోసాల విలువ ఏకంగా 20,000 కోట్ల రూపాయల పైమాటే అంటున్నారు కొందరు ఎక్స్పర్ట్స్.